ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే రచింపబడిన సందేహ నివారణ అనేటువంటి గ్రంథంలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. భక్తుడు జీవిత రామాయణమున ఆత్మీయ రాముడని, మనసే లక్ష్మణుడని, బ్రహ్మజ్ఞానమే సీత అనియు, ఆ సీతను రాముడు వదిలిన జీవితమును అడవిలో పడుదురనియు, ఆ జీవితమును అడవిలో దీనత్వ వివేకమునకు వాలి సుగ్రీవుడుందురనియు, అప్పుడు మోహమున సముద్రము అడ్డు వచ్చుననియు, దానిని దాటుటకు ధైర్యమని హనుమంతునితో మనము చెలిమి చేసిన వారి సైన్యమైన ఉత్సాహ బల స్థైర్య గంభీర్యములను జాంబవంత అంగదాది సైన్యములతో మోహము దాటవచ్చుననియు, అది దాటిన తక్షణమే రజోగుణ తమోగుణములు ఉన్నటువంటి రావణ కుంభకర్ణ హతమార్చవచ్చుననియు, మిగిలిన సత్వగుణమును విభీషణునికి పట్టాభిషేకం కట్టవలనియు, తరువాత అనుభవ జ్ఞానమైన సీతను చేరవచ్చుననియు, ఆ జడ చైతన్యమైన సీతారాముల చేరికే ఆత్మానందమనియు, అదే జీవన్ముక్తి అనియు తెలిపినది. అబ్బా, ఎంత చక్కని రామాయణం! దశరథ కుమారుడై జరిపిన రామాయణమనే అందరి హృదయములందు పైన చెప్పిన గుణ ఇంద్రియ రూపములతో సూక్ష్మ రామాయణముగా తెలుపుతున్నాడన్నమాట. స్వామి, అన్నమాట ఏమి జరుగుతూనే ఉన్నది. భక్తుడు, స్వామి, ఒక్కొక్క గుణము ఇంద్రియము ఒక్కొక్క రూపము ధరించినదని తెలిపిద్దరి. కానీ ఆ ఇంద్రియములు కూడా ఆ రీతిగా రూపమును ధరించి ఉన్న కొంత ఆశ్చర్యముగా ఉన్నది అని అనగా, ఇంద్రియములు ఈ సూక్ష్మ స్థూల రామాయణములందు ఏ రూపములుగా ఉన్నవో సెలవిద్దురా. స్వామి, పిచ్చివాడ, ఎట్టి గుణములైనా ఇంద్రియ సంబంధము లేక చలించనివే. గుణములకు పుట్టుక స్థానమే అది. కర్మేంద్రియములు 5, జ్ఞానేంద్రియములు 5, ఈ 2 చేరియే కదా మన సహాయం ఆత్మను చేరుతున్నవి. లేకున్న లయమే లేదు. మాయలోనే పుట్టి మాయలోనే పెరిగి మాయను దాటుట మనిషి నీతి అన్నట్లు, దానిలోనే పుట్టి వానిలోనే పెరిగి వానిని దాటుట జడ చైతన్య లక్షణములు కదా. అందుకనే రాముడు జీవి రూపుడై ఎక్కడ జనించినో తెలియనా. ఎవరి కుమారుడు? దశేంద్రియముల రాము పుట్టినవాడు కనుక రాముని తండ్రికి దశరథుడు నామము తెలిసినదా. ఏ రూపములు ఏ గుణము దాల్చినను అవి దశేంద్రియ సంబంధము లేక ఉండవు. కాన ఇప్పుడు అవి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ రూపమున ఉన్నవి. ఆనాడు దశరథ రూపమున ఉండెను. భక్తుడు, దశరథునకు 4 కుమారులు పుట్టిరే, వారు ఏ రూపము? స్వామి, దశేంద్రియములందు 4 కాదు, ఎన్ని గుణరూపములను పుట్టవచ్చును. అయితే ముఖ్యముగా పుట్టవలసిన గుణరూపములు 4 ముఖములనియు, పరమాత్ముడు చతుర్ముఖుడు కనుక తనకు తాను సంకల్పించుకొని 4 భాగములుగా విభజించి 4 ముఖములు 4 రూపములుగా జన్మించెను. వారే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. వారు సూక్ష్మ రూపమున సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపములై ఉన్నారు. పరమాత్మ యొక్క చతుర్ముఖములు ఇవే. భక్తుడు, స్వామి, ఇందులో సత్యం ఎవరు, ధర్మం ఎవరు, శాంతం ఎవరు, ప్రేమ ఎవరు? స్వామి, అంత మాత్రం తెలీదా? రాముడే సత్యస్వరూపుడు. ఎవరి స్థానము వారిదే. కానీ నాకు అర్హత ఏదని నిరూపించిన భరతుడే ధర్మస్వరూపుడనియు, ఆత్మపై అనగా రామస్వరూపునిపై సంపూర్ణ భారం వేసిన దానికంటే మించిన ఆనందము వేరు లేదని సర్వకాల సర్వావస్థలందును ఎడబాయిక నిరూపించిన లక్ష్మణుడే ప్రేమస్వరూపుడనియు, ఈ మూడింటిని అనుసరించి అవి ఏ మార్గమున నడుచును అంతవరకు తాను ఏ ఉద్దేశములు పడక శాంతముగా ఈ మూడింటి జాడల్లో నడిచి నిరూపించిన శత్రుఘ్నుడే శాంతస్వరూపుడు తెలిసిన. భక్తుడు, అయితే ఈ 3 తల్లులకు పుట్టిరే, ఆ తల్లులు ఎవరు? స్వామి, పైన చెప్పినట్లు మాయలోనే పుట్టి అందులోనే పెరిగి తిరిగి దాన్ని జయించవాలన్నట్లు వీరు గుణములందే పుట్టి గుణములను జయించి గుణాతీతులు అయ్యే అర్థము నిరూపించడానికి ఈ 3 తల్లులు 3 గుణములుగా ఉండిరి. అందులో కౌసల్య సత్వగుణము, కైక రజోగుణము, సుమిత్ర తమోగుణముగా నటించిరి. దశరథుడు దశేంద్రియ రూపుడై ఈ గుణములను కూడి ఉండటం వలన వారు ఇంద్రియ గుణ స్వరూపులను పేరున నిలిచి ఉందరు. ఈ ఇంద్రియ గుణముల మూలమున మానవులు సులభముగా గ్రాహ్యము చేసుకొనలేరని మానవ బోధనార్థము పరమాత్ముడు ఇన్నిన్ని రూపములతో ఇంత రామాయణము జరిపి బోధించుతున్నాడు. ఆనాటి స్థూల రామాయణమును ఈనాటి మానవ హృదయరంగమున గుణరూపములతో సూక్ష్మ రామాయణముగా జరుపుతున్నారు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతము
Bhagavatam stands in భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.